బీసీలకు అన్యాయం తప్పదిక పోరాటం 14న రాష్ట్ర బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ చూస్తూనే ఉన్నాం, ఏళ్ల తరబడి బీసీలకు రాజకీయ అన్యాయం జరుగుతూనే ఉంది. ఇక బీసీలం ఒకరికొకరు చేతులు కలుపుకొని బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం తప్పదని అన్నారు. అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఎదిరించకపోవడం బానిసత్వం అవుతుందన్నారు. ఇప్పుడు నువ్వు తలెత్తి ప్రశ్నించకపోతే జీవితం మొత్తం తరతరాలుగా తలవంచుకు బతకాల్సిందే. నువ్వు బీసీవారా బయటికి మనకు కావాల్సింది సాధించుకుందాం. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. తద్వారా బీసీలకు రాజకీయ అధికారం రావాలి. నువ్వు కదలికపోతే నిన్ను కదలకుండా చేస్తారు. ఈ నెల 14న నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ను మనమందరం కలిసి విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ఐక్యమత్యాన్ని చాటుదాం. మనమందరం ఐక్యంగా కలిసి పోరాడితేనే మన రిజర్వేషన్లు మనకు అమలవుతాయి. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు డాక్టర్ అరుణ్ కుమార్, సీనియర్ బీసీ నాయకులు రామస్వామి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఒంగోలు శ్రీనివాస్ యాదవ్ మరియు బీసీ సంఘాల నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు.